సిగ్గు లేదయ్యా నీకు? ఒక ప్రభుత్వ ఉద్యోగివై రేపు రేపు అని చెయ్యవలసిన పనులను జీవితకాలం జాప్యం చేస్తూ వస్తున్నావు. దానివలన ఎన్ని వేల మంది జీవితాలు అధోగతి పాలైపోయాయో నీకు తెలుసా? ఆ ఉసురు నిన్ను కొన్ని వేల జన్మలు కట్టి కుడిపేస్తుందని గుర్తుంచుకో. ఒకవేళ భవిష్యత్తులో నువ్వు రియలైజ్ అయి అన్ని పనులు పూర్తి చేసేద్దాము అనుకుంటున్నావేమో. అప్పటికి నీ వల్ల దెబ్బతిన్న జీవితాలు బాగుపడతాయా? లేదు కదూ? అలాగే ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయనందువల్ల ఒక్కసారిగా నువ్వు పూర్తి చెయ్యాలన్నా సమయం అనే ప్రకృతి నీకు అనుకూలంగా ఉండదు. అంతేకాదు, శారీరకంగా మానసికంగా నువ్వు కూడా చాలా చితికిపోయి ఉంటావు. ఇప్పుడు ఆలోచించినా ఏమీ చేసుకోలేని స్థితికి నీ జీవితాన్ని నీవే నెట్టేసుకున్నావు. ఛీ! జై హింద్.